కాబట్టి మనం ఆయనకి సపోర్టివ్గా నిలబడాలి, అంటే మన ఇండియాకి సపోర్టివ్గా నిలబడాలి. ఆయన ఇంత యాక్షన్ తీసుకున్నారు, అందరితో పోరాడుతున్నారు కాబట్టి నెక్స్ట్ పీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని మళ్ళీ ఖచ్చితంగా ఆయన పిఎం అవుతాడండి. ఎందుకంటే ఆయన తప్ప వేరొక లీడర్నిగా ఇంకొకరిని చూడలేమండి పీఎంగా. పిఎంగా. ఓకే. సో మీకు కూడా ఇందాక చెప్తాను, 8,000కే ల్యాప్టాప్స్ ఇస్తున్నారు తెలుసా మీకు? 1040 చెప్పారు కదా పిల్లలు. మన యష్ కంప్యూటర్స్ వాళ్ళు 1040 పిల్లల దగ్గర, మైత్రం దగ్గర 8,000కే ల్యాప్టాప్స్ ఇస్తున్నారు. ఫ్రీగా క్లీనింగ్ కిట్, వైర్లెస్ మౌస్, ల్యాప్టాప్ బ్యాగ్, 5 ఐటమ్స్ అయితే ఇట్లా ఫ్రీగా ఇస్తున్నారు. సో అన్ని రకాల ల్యాప్టాప్స్ అవైలబుల్గా ఉంటాయి. విజిట్ చేస్తారా? తప్పనిసరిగా విజిట్ చేస్తాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నార్మల్గా ఇప్పుడు చూస్తున్నట్టయితే వార్ అయితే జరుగుతుంది మనకి, పాకిస్తాన్ వాళ్ళకి. ఆర్మీ వాళ్ళు చాలామంది మన కోసం ప్రాణాలు పెట్టి చనిపోతున్నారు. మీరు 1 వర్డ్లో వాళ్ళ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? 1 ఓట్లు అంటే ఏం లేదు, కానీ యుద్ధం జరగాలి. అది మొన్న జరిగిన సంఘటన చాలా నష్టం జరిగింది మన ఇండియాకి. పక్క యుద్ధం జరగాలి. ఎందుకంటే హస్బెండ్ చంపేసి, అదే వాళ్ళ భర్తలు చంపేసి భార్యలో వదిలేయడం, మీ మోడీ చెప్పుకోండి అని ఎంత పొగరు చెప్పారో దాన్ని మించిన సమాధానం మోడీ గారు, ఈరోజున్న మోడీ గారు చాలా బాగా చెప్తున్నారు. ఏంటంటే ఇప్పుడున్న గవర్నమెంట్, ఆర్మీ కానీ, ఇండియన్ ఆర్మీ కానీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చాలా మనం ఇంత స్పేస్గా మాట్లాడుతున్నామంటే బికాజ్ మన ఆర్మీ హ్యాపీ జరగాలి. ఇండియా పాకిస్తాన్ గురించి చెప్పాలంటే, అంటే పాకిస్తాన్ కూడా బుద్ధి రావాలి. ఇప్పుడున్న వాళ్ళు చేసే ఎక్స్ట్రా పనులు, ఇప్పుడు సోషల్ మీడియా అంతా ఫేక్ న్యూస్ పెట్టేస్తున్నారు. మీరు కూడా కొంచెం న్యూస్లు కూడా జెన్యూన్ న్యూస్ పెట్టండి చెప్తున్నాను. ఇప్పుడు